సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. టెట్ అదేవిధంగా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు మనకి టెట్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు డిగ్రీలో 40% మార్కులు ఉన్నా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి గతంలో డిఎస్సి రాసుకునేందుకు అవకాశం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఏం చేశారంటే డిఎస్సికి సంబంధించి అప్లై చేయాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సంబంధించి 45% అనే నిబంధన పెట్టారు. ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 50% మార్కులు, ఈ విధంగా నిబంధన పెట్టడం జరిగింది. అంటే వీళ్ళు గతంలో టెట్లు క్వాలిఫై అయ్యి బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసి వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి నోటిఫికేషన్ వస్తుంది కదా అని చెప్పేసి ఆశగా ఎదురు చూసి చదువుకుంటున్న అభ్యర్థులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. సార్, మేము గత 7 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది కదా ఆశగా ఈ నోటిఫికేషన్ కోసం చదువుతున్నాం. టెట్లో 120లో 130 మార్కులు సహితం స్కోర్ చేసుకున్నాం. మాకు డిగ్రీలో కేవలం 41% మార్కులు మాత్రమే ఉన్నాయి, 42% మార్కులు మాత్రమే ఉన్నాయి. మాకు టెట్లో అవకాశం ఇచ్చారు 40%కి సంబంధించి. ఇప్పుడు డిఎస్సిలో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేయడానికి మాకు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఇప్పుడు మాకు డిఎస్సిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి 45% మార్కులు ఉండాలని చెప్పేసి ఎందుకు నిబంధన పెట్టారు? మేము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తుంటే అప్లికేషన్ అనేది ముందుకు వెళ్ళడం లేదు. ఓసీ క్యాండిడేట్లకు సంబంధించి 50% అనే నిబంధన పెట్టారు. మాకు టెట్లో ఎందుకు అవకాశం ఇచ్చారు 40% మార్కులకి? ఇప్పుడు డిఎస్సిలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మన పాఠశాల విద్యాశాఖ అధికారులు కానీ మన విద్యాశాఖ మంత్రి కానీ తరచూ ఒకే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తాం, ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం, అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అంటూ ఇచ్చారు. చాలా మంచి విషయం, నోటిఫికేషన్ విడుదల చేశారు. 45 రోజులు సమయం ఇచ్చారు. తీరా చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకి 45% మార్కులు ఉంటేనే అప్లై చేసుకోవడానికి అవకాశం అని ఎంతవరకు సమంజసం? అభ్యర్థులు మానసికంగా చితికిపోతున్నారు. దయచేసి పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మీరు గత డిఎస్సి 2024లో 40% మార్కులతో ఇక్కడ బీసీ క్యాండిడేట్లకి, ఎస్సీ క్యాండిడేట్లకి, ఎస్టీ క్యాండిడేట్లకి, దివ్యాంగ అభ్యర్థులకి అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. తస్మాత్ జాగ్రత్త. అభ్యర్థులు చాలా ఆశగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ టీచర్ పోస్ట్ కొట్టాలనే కళని నెరవేర్చుకోవాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. మీరు ఈ విధంగా చేస్తే కొన్ని వేల మంది అభ్యర్థుల అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సవరించవలసిన అవసరం అయితే ఉంది. హెల్ప్ లైన్ నంబర్లు ఎందుకయ్యా? హెల్ప్ లైన్ నంబర్లు ఎందుకు అసలు పెట్టారు? ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మీకు కాల్ చేయడానికే కదా హెల్ప్ లైన్ నంబర్లు పెట్టారు. హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేస్తే ఏంటి సార్ ఇంత రెక్లెస్గా మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు సార్, ఏమీ చెప్పడం లేదు, ఈ విధంగా అభ్యర్థులు చెప్తుంటే మైండ్ పోతుంది. హెల్ప్ లైన్ నెంబర్లు ఎందుకు ఇచ్చారా మీరు? స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు హెల్ప్ లైన్ నెంబర్లని సక్రమంగా మెయింటైన్ చేయండి. అభ్యర్థులకి 1,00,000 డౌట్లు వస్తాయి. ప్రతి డౌట్కి కూడా మీరు సమాధానం ఇవ్వాలి. హెల్ప్ లైన్ నెంబర్లకి కాల్ చేస్తుంటే రెక్లెస్గా సమాధానం చెప్తున్నారు. సార్ ఏంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. అభ్యర్థుల్ని ఇప్పటికే పరీక్షలకు సంబంధించి 45 రోజులు సమయం అని చెప్పేసి పరుగులు పెట్టిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ సర్టిఫికెట్ల అప్లోడ్ కోసం చాలామంది దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి లేవు. అక్కడో కాలేజీల్లోనో ఇక్కడో స్టడీ సర్టిఫికెట్లు చాలామంది దగ్గర లేవు. సర్టిఫికెట్ల కోసమే పరుగులు పెట్టమా, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమా సార్ అని చెప్పేసి కూడా అభ్యర్థులు అడుగుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు దయచేసి ఈ విషయాన్ని మీరు సాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. దీన్ని అడ్జస్ట్ చేసి తక్షణమే ఈ 40%కి తగ్గించి అప్లైకి సంబంధించి మీరు అవకాశం అయితే కల్పించాలి. గత డిఎస్సికి సంబంధించి 2024 ఏ విధంగా అవకాశం ఇచ్చారో అదేవిధంగా అవకాశం ఇవ్వండి. అభ్యర్థులు దీనికోసం చాలా మానసికంగా చితికిపోతున్నారు, చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఉన్న సమయం ఏమో తక్కువ, ఈ విధంగా ఇబ్బందులు పెడితే ఎలా మేము ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఈ డౌట్ని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా సాల్వ్ చేయండి. నెక్స్ట్, టెట్ స్కోర్ అనేది
పాయింట్స్లో ఇస్తుంటే టెట్ స్కోర్ అనేది తీసుకోవడం లేదు సార్ అని చెప్పేసి అని కూడా చాలామంది అంటున్నారు. అంటే ఉదాహరణకి 123.68, 140.28, 90.63 ఈ విధంగా మాకు పాయింట్స్లో టెట్ స్కోర్ వచ్చింది. పాయింట్స్ అనేది డిఎస్సికి సంబంధించి అక్కడ యాడ్ చేస్తున్నప్పుడు పాయింట్స్ రూపంలో ఇచ్చిన స్కోర్ తీసుకోవడం లేదని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇక్కడ పాయింట్స్లో కూడా జాబ్ పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి పాయింట్స్లో ఎందుకు రిజల్ట్ ఇవ్వడం, పాయింట్స్ ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు, ఇది కూడా అభ్యర్థులందరూ కూడా అడుగుతున్నారు. ఒకవేళ మీరు 123.68 ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటే 123 ఇవ్వాలి. చూసుకోండి, ఇది పాయింట్స్ రూపంలో స్కోర్ ఇచ్చేటప్పుడు మీరు రౌండ్ ఫిగర్లు చేద్దామంటే కుదరదు, తక్కువ ఇచ్చుకోవాలి తప్ప ఎక్కువ రౌండ్ ఫిగర్ చేద్దాం అనుకున్నారంటే ఫర్దర్గా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ల కోసం పరుగులు పెడుతున్నారు అభ్యర్థులు. ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, పీజీకి సంబంధించిన ప్రొవిజనల్లు సర్టిఫికెట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఆప్షన్ తెచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ సమయం ఏమో తక్కువ ఇచ్చారు. ఇప్పుడు సర్టిఫికెట్ల కోసమే పరుగులు పెట్టాలా, ప్రిపరేషన్పై దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక స్టడీకి సంబంధించి చూసినట్లయితే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీరు ఎక్కడ చదవారనే డీటెయిల్స్ అనేవి తీసుకుంటుంది. చాలామంది అంటున్నారు, సార్ నా దగ్గర 4వ తరగతి స్టడీ లేదు, 5వ తరగతి స్టడీ లేదు, ఏం చేయమంటారు అంటున్నారు. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక 4 సంవత్సరాలకు సంబంధించి అంటే 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th, 9th, 10th సంబంధించి కంపల్సరీగా ఒక 4 సంవత్సరాలకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా ఉండకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ విషయంలో జిరాక్స్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు అంటున్నారు. ఇది డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ కాబట్టి మీరు ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేసేందుకు ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సర్టిఫికెట్స్ అనేవి ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఓల్డ్ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. 2016కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే కొట్టి చూసినట్లయితే అక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. కాబట్టి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లతో కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లోకల్ అదేవిధంగా నాన్ లోకల్కి సంబంధించి 2 జిల్లాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లై చేస్తే లోకల్ జిల్లాకు అప్లై చేసుకోవాలి, లేదంటే నాన్ లోకల్ జిల్లాకు అప్లై చేసుకోవాలి. డిఎస్సికి సంబంధించి అప్లై చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఇచ్చాడు. చేస్తే లోకల్కి అప్లై చేసుకోవడానికి ఉంది, లేదంటే నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది తప్ప 2 జిల్లాలకి అప్లై చేద్దామంటే పని అవ్వదు. ఓన్లీ 1 డిస్ట్రిక్ట్, ఒక జిల్లాకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నార్మలైజేషన్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి వివిధ సెషన్లలో పరీక్షలు జరిగినట్లయితే నార్మలైజేషన్ వల్ల ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి అభ్యర్థులు ముందు నుంచి కూడా ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించండి. అది ఆన్లైన్ ఎగ్జామ్ అయినా సరే తెలంగాణ మాదిరిగా ఒక జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష కండక్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా మూకుమ్మడిగా చాలాసార్లు దీని గురించి హైలైట్ చేశారు. అయినప్పటికీ ఒక జిల్లా ఒకే పేపర్కి సంబంధించి అంశాన్ని డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు ఎక్కడా ప్రస్తావించలేదు. నార్మలైజేషన్కి సంబంధించి మాత్రమే మెన్షన్ చేశారు. అందువల్ల ఒక జిల్లా ఒకే పేపర్, అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా కోరుతున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. దయచేసి కొన్ని లక్షల మందికి డౌట్స్ ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కాస్త పనిచేసేలా చూడాలి పాఠశాల విద్యాశాఖ అధికారులు. హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టింది అభ్యర్థులకి వచ్చిన డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి. వీళ్ళకు కంటిన్యూస్గా ట్రై చేస్తే 1 గంటకో 2 గంటలకో కలుస్తుందని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. తీరా ఎత్తిన తర్వాత సరైన సమాధానం ఇవ్వడం లేదు సార్, రెక్లెస్గా మాట్లాడుతున్నారు, అసలు డౌట్సే క్లారిఫై చేయడం లేదని చెప్పేసి అంటున్నారు. దయచేసి ఈ హెల్ప్ లైన్ నెంబర్లను కాస్త పనిచేసేలా చూడండి. ఇంకొక పాయింట్ గురించి కూడా మాట్లాడదాం. చాలామంది సార్ హారిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. మనకి జిల్లాల వారీగా రిజర్వేషన్ల వారీగా 13 జిల్లాలకు సంబంధించి 13 పీడిఎఫ్లు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మొత్తం 13 జిల్లాలకు సంబంధించి కూడా సెపరేట్గా జిల్లాల వారి ఖాళీల వివరాలకు సంబంధించి ఏ రిజర్వేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయని ఖాళీల వివరాలు అయితే పెట్టారు కదా, అక్కడ వెబ్సైట్లో లిస్టులు అన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుంటే ఒక జిల్లాలో ఒక 100 పోస్టులు ఉన్నాయనుకుందాం ఒక కేటగిరీకి సంబంధించి. అక్కడ ఏ విధంగా తీస్తారంటే 33% ఉమెన్ కోటా ఉంటుంది కదా, అంటే 100లో 33 పోస్టులు మహిళలకు ఉంటాయి, అవి మహిళలకు మాత్రమే. మిగిలిన 67 పోస్టులకు సంబంధించి మెన్నా ఉమెన్నా సంబంధం లేదు, ఇద్దరు కూడా సమానంగా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఒక 33 పోస్టులకు మాత్రమే ఉమెన్ని కేటాయిస్తారు. ఇక్కడ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారో మహిళల్లో మెరిట్ అభ్యర్థులు ఈ 33%లోకి వెళ్ళిపోతారు. 33%లోకి వెళ్ళిపోతారు కాబట్టి 67 పోస్టులకు సంబంధించి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా పోటీ పడవచ్చు. 7 పోస్టులకు సంబంధించి మెన్స్
కంప్లీట్గా ఈ పోస్టులని సాధించుకునే అవకాశం ఉంటుంది, లేదా ఉమెన్స్ కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరికి కూడా సమానమైన అవకాశం ఉంటుంది 67 పోస్టులకు సంబంధించి. ఇక్కడ ఓన్లీ 33% ఈ పోస్టులకు మాత్రమే ఉమెన్స్కి అవకాశం అయితే ఉంటుంది. ఈ 33%లో మళ్ళీ ఉమెన్స్లో ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో, ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారో దీనిలో కూడా వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ మిగిలిన పోస్టులకు సంబంధించి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా సమానమైన అవకాశం ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల బాయ్స్కి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఇదివరకు ఏ విధంగా ఉండేదంటే వాళ్ళ 33% వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు, మళ్ళీ ఈ మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా వాళ్ళు వచ్చేవారు కదా గర్ల్స్ అనేవాళ్ళు. ఉమెన్స్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మెన్కి ఉమెన్కి సమానమైన ప్రాధాన్యత. 33% ఉమెన్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పోస్టులకి మెన్కి ఉమెన్కి సమానమైన ప్రాధాన్యత. ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళకే జాబ్ వస్తుంది. ఓకే, హారిజంటల్ రిజర్వేషన్ వల్ల బాయ్స్కి ఎక్కువగా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. గర్ల్స్కి కూడా అన్ని పోస్టులకి అవకాశం ఉంటుంది. చదువుకుంటే గర్ల్స్కి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే బాయ్స్ బాగా చదువుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా పోస్టులు వచ్చే అవకాశం అనేది ఈ హారిజంటల్ రిజర్వేషన్ అనేది కాస్త ఎక్కువగా మీకు కోఆపరేట్ చేస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.